ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమున అందరికీ వందనాలు. అందరూ ఎలా ఉన్నారు? అందరూ దేవుని కృపలో బాగున్నారు అనుకుంటున్నాను. మన జీవితాన్ని నాశనం చేసేది పెద్ద పెద్ద పాపాలు కాదు, రోజు మనతో ఉండే చిన్న చిన్న చెడు అలవాట్లు. అవే కోపం, చెడు ఆలోచనలు, తప్పుడు మాటలు, ద్వేషం, ఈగో, మద్యపానం, ధూమపానం లాంటివి. ఇవి చాలా చిన్న చిన్న తప్పులు అని అనుకుంటూ ఉంటాం. వాటిని మనం మార్చలేము అని అనుకుంటూ ఉంటాం. కానీ యేసయ్య చెబుతున్నారు మార్పు సాధ్యం అని, అంటే మార్చగలము అని. బైబిల్ చెబుతుంది ఎవడైనా క్రీస్తునందుండిన ఎడల అతడు నూతన సృష్టి అని. చెడు అలవాటులను ఆపాలంటే దాన్ని యేసయ్యకు అప్పగించాలి. మరి దేవుని వాక్యంతో మన మనస్సును నింపుకోవాలి. కీర్తనకారుడైన దావీదు ఇలా అంటారు, నీ వాక్యాన్ని నా హృదయంలో దాచుకుంటిని అని. మనం ఈ రోజు నుండే నిర్ణయం తీసుకుందాం, ప్రభువా నన్ను మార్చు అని. యేసయ్య తప్పకుండా మీ జీవితాన్ని మారుస్తారు. ఆమేన్. మీరు మారాలనుకుంటున్నారా? అయితే ఈ మాట మీకోసం. చెడు అలవాట్లు మీరు నియంత్రించలేకపోతున్నారా? యేసయ్య తప్పకుండా విడిపిస్తారు. ఈరోజు మీ జీవితానికి క్రొత్త ఆరంభం కావచ్చు. మీ గతం కాదు, క్రీస్తులో మీ భవిష్యత్తే మీ గుర్తింపు. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రియమైన యేసయ్య, మాలో ఉన్న ప్రతి చెడు అలవాటును మీ పాదాల దగ్గర ఉంచుతున్నాము. మా మనస్సును శుద్ధి చేసి మా హృదయాన్ని నూతనపరిచి నీ చిత్త ప్రకారం నడిపించుము. ప్రభువా, ఈ రోజు నుండే మేము నూతన జీవితం ప్రారంభిస్తున్నాము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.